శ్రవణ్ గారు నిజంగానే వీళ్ళు అంటే రుణమాఫీ మేము చేసాము, ఇంకా సాంకేతికపరమైన లోపాలు ఏమైనా ఉంటే అవి కూడా సర్దుబాటు చేసుకుంటాం, కొంచెం టైం కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఉన్న డబ్బులు అందులో ఉంటాయి, అది ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, ఎక్కడికి దుర్వినియోగం కావు, ఎవరు తీసుకుని వాడుకోరు అని చెప్పేసి మానవతరావు గారు అంటున్నారు. సో నిజంగానే మీరు అన్న టైంలో ఎంత చేశారు, ఇంకా అన్ని లక్షల మంది రైతులకు మీరు ఇంకా ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు రామూర్తి గారు కూడా మాట్లాడతారు. నిజంగానే మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు, రుణాలు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరాలు రుణాలు తీర్చడానికి ఎందుకు వస్తున్నాయని మాట్లాడారు ఇందాక. ఎందుకంటే ఈ సాంకేతికపరమైన లోపాలు ఎందుకు వస్తున్నాయని నిజంగా మీరు ఒక విశ్లేషకుడిగా మీరే మాట్లాడతారు. రైట్, మీరన్న దాని నుంచి 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే డబ్బులు ఎక్కడికి అక్కడే ఉంటాయి, అది చెప్పుకోవడానికి డిజిటల్ ఫిజికల్ కానీ డబ్బులు మొత్తం ఎప్పటికైనా ఫండ్ అనేది ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ వాడుతూనే ఉంటుంది, అడిగినప్పుడు ఇవ్వాలి. అది బ్యాంకు పాలసీస్ అవి అక్కడే ఉంటాయి, మన బ్యాంకుల నుండి జమ చేసుకుంటాం అనుకోవడం అనేది ఒక ఫీలింగ్ అంతే. ఇక తర్వాత ఈ మిస్టేక్స్ తప్పులు అనేది అదే లోన్ ఇవ్వడం శాంక్షన్ అవ్వడం అనేది 100 కొర్రీలు పెట్టి రకరకాలు ఇచ్చేసి, ఇంకోటి పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు ఏ విధంగా లోన్స్ ఇస్తున్నారు, స్కాములు పాలసీలు ఎగనెస్ట్గా పోతున్నారు ఒక విధానం. కానీ రైతుకు మొత్తం 196 రూల్స్ ఉంటే ఇంకా డబుల్ రూల్స్ అడిగేసే సామాన్య వ్యక్తికి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. అంత ఈజీ కాదు. సరే 31 మిస్టేక్స్ సార్ అంటున్నారు, ఆ మిస్టేక్స్ గ్రామటికల్గా అవుతుందా లేకపోతే టెక్నికల్గా అవుతుందా, కంప్యూటరైజ్డ్ మిస్టేక్స్ ఉన్నాయా, ఈ రకరకాల ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, లేదు మాత్రం సార్ అన్నారు. సరే అప్పుడు లేని పట్టింపులు ఈ రుణమాఫీ కోసం దాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు అనేది సమస్య. అయితే టోటల్గా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ దేశంలో అన్ని దేశాల కన్నా మన దేశం గొప్ప దేశం. ఈ దేశంలో వరి పంట ఏ విధంగా చూసినా అన్నపూర్ణగా పేరు, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు 2 కలుపుకున్న ఆ తర్వాత తెలంగాణ జరిగిన ఇది చూసినా కూడా మన రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరు. వరి అత్యధికంగా పండించినది, పంట ఏం చేయాలి, ఎక్కడ దాయాలి, ఎక్కడ తీసుకోవడం కూడా సమస్య అయినటువంటిది. అంతగా అభివృద్ధి చెంది అంతలా ఉన్నట్టు రైతు ముఖ్యంగా ఈ 20 ఏళ్ళలో రైతు రారాజయ్యాడు. రైతుకు పిల్లనివ్వడేలేనటువంటి స్థితి నుంచి రైతు గర్వంగా కాలరేసుకునే స్థాయికి ఎదిగాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి ఫాంటసీ కోసం ఫ్యాన్సీ కోసం కాకుండా అభిరుచితోటి ఇష్టంతో వ్యవసాయ ఫీల్డ్కి వచ్చినాయి చాలాసార్లు మనం చూసాం. అలాంటి సక్సెస్ స్టోరీలు మనమే ఇంటర్వ్యూలు చేసాం. అంత బాగా ఎదిగిన రైతాంగాన్ని గతంలో పాలసీలు అంటే చంద్రబాబు నాయుడు ఆ పీరియడ్లో వ్యవసాయం దండ కానీ ఏదో సంథింగ్ అంటే రాజకీయ కోణంలో చూడకుండా అంత నిర్లక్ష్యానికి గురైన సెక్టర్ని రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఆ తర్వాత కేసీఆర్ గారు అయితేనే రైతులు రారాజు చేశారు. రైతాంగాన్ని అక్కున ఏర్చుకొని ఒక సంటి పాపని ఆల్రెడీ తెలంగాణ ఏర్పడమే ఒక చంటి పాపతో మనం విన్నాం. అంటే సంకనెత్తుకొని తల్లి పాలిలాలు ఇచ్చినట్టే రైతాంగాన్ని పేదరికాన్ని అనుకోకుండా రైతాంగాన్ని ఆదుకుని రైతుకు ఎన్ని చేయాలని చేశాడు. అర్ధరాత్రి ఇంట్లో పండుకుంటే టంగున మెసేజ్లు వచ్చి బెనిఫిట్స్ వచ్చినాయి రైతులకు. ఈరోజు ఆ బెనిఫిట్ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ కోసం బ్యాంకుల చుట్టూ కాంగ్రెస్ నాయకుల పైరోకరాల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్యం రావడం అనేది చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంటుండొచ్చు. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో పండుకుంటే బెనిఫిట్స్ పొందిన రైతు ఈరోజు నాకెందుకు కాలేదని పార్టీ కాని వాళ్ళు తిరుగుతున్నారు. దానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి, ఏదో ఉన్నాయని చెప్పుకోవడానికి. కానీ మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రజాపాలన ప్రజా దర్బార్లు పెట్టినట్టే రైతు దర్బార్ బ్యాంక్ ముందులో పెట్టండి, మీరు టెంట్ వేసి పెట్టండి. లోన్లో అంటగడతానికో దేనికో చేసి పెట్టారు. ఆ రోజు మీ ప్రచార సభలు పెట్టారు. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఒక్కొక్క బ్యాంకు లేదా ఒక సెక్టర్ ఒక జోన్గా తీసుకొని అక్కడ ఒక శిబిరం పెడితే వాళ్ళు ఎందుకు కాలేదో వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ రైట్ 31 మీరు చెప్పిన 31 పాయింట్లు ఉన్నాయా లేవా ఉంటే ఎట్లా రెక్టిఫై చేయాలన్న అంకిత భావన లేకుండా కేవలం డిబేటబుల్ ప్రెస్ మీట్లో చెప్పేసి మీరు చేసేసాము, మా పని అయిపోయింది, స్టార్ట్ చేసాము అంటే గతంలో చేసిన ఉచిత కరెంటు 200 యూనిట్లు కూడా అంతే. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తున్నటువంటి బ్యాంక్ సెక్టర్ విషయంలో కానీ ఉచిత విషయంలో కానీ మీరు ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారో అని ఆర్టీఐ ద్వారా అడిగే విధానం లేదు. గతంలో ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ వచ్చి మన అయ్యో సార్ రేవంత్ రెడ్డి ఎదిగింది ఆర్టీఐ మీద. లేదు సార్ నేను చెప్తాను, నాకు తెలిసి చేసాను లైట్ సార్, నేను చెప్తాను. లెట్ మీ కంప్లీట్. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఆర్టీఐ మీద ఎదిగిందే రేవంత్ రెడ్డి ప్రతి దాని మీద. నేను ఉన్న విషయాలు స్పష్టంగా చెప్తున్నా. కాబట్టే కదా ఈ రోజు రైతు ధర్నా చేస్తే అరెస్ట్ చేశారు.
ఈ రోజు అదే రేవంత్ రెడ్డి రైతు దౌర్జన్యం చేస్తే ఇప్పుడే పెడతా మీకు ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు? ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామం ఇప్పుడే పెడతా. వాళ్ళు రైతులు 11 మంది రైతులు తీసుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నేను ఒక శ్వేతపత్రం అరెస్ట్ ఇస్తా. అడిగిన దీని మీద రిపోర్ట్ సవాల్ లేదు. చేయండి. సవాల్ చేస్తా. సవాల్ ఎంతమందికి వస్తుందో లేదు. గతంలో ఇప్పుడు ఎవరికి వచ్చినాయో? చేద్దామండి. ఇప్పుడు చేద్దాం. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారు? ఇప్పుడు పెద్ద చేద్దాం. మాట చెప్పారు. మీరు 4.5 లక్షలు ఇల్లు గత అసలు ప్రభుత్వంలో కూడా కాదండి. పెట్టారండి. కాబట్టే కదా. ఉత్తగా కాదు. ఆ, రైట్. కాగితంతో నేను- మాట్లాడదాం. రైట్. అందుకే RTI చెప్తున్నాను. నేను అదే చెప్తున్నా. RTI ఇవ్వట్లేదు అనేది ఒట్టి అబద్ధం అది. గిల్లినా ఇది ముందు ప్రజాప్రభుత్వం. నయం. మీ నేను దగ్గర ఇప్పుడే పెడతా. కాదు. శ్వేతపత్రం ఇప్పుడే పెడతా. పెడతా. ఒక్క సెకండ్. నన్ను కంప్లీట్ అందరూ మాట్లాడితే నన్ను అర్థం కంప్లీట్ నేను ఇప్పుడే పెడతా. నన్ను కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయండి కంప్లీట్ గిల్లినా ముందర మొగడే నయం అనే కాడ తీసుకొచ్చారు. ముందర మొగడు గిల్లిండు, ఇప్పుడు సిగరెట్ పెట్టి కలుస్తుంది మొగడు కొత్త మొగడు. ఆ దౌర్భాగ్యానికి వచ్చింది. నేను చెప్తున్నా, ఆదిలాబాద్ జిల్లాలో రైతు దక్షిణభావం తగలబెడితే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. విద్యార్థులు నిరుద్యోగులు భిక్షం ఎత్తుకుంటే ఈ కోచింగ్ సెంటర్లు భిక్షం వేసిన ఒక రిసెప్షనిస్ట్కు అరెస్ట్ చేస్తారు. ఈ పరిస్థితి మాట్లాడే అవకాశం లేదు. పేరుకు మాత్రమే ప్రజాదర్బార్లో అప్లికేషన్ తీసుకుంటే అప్లికేషన్ ఎడిపోతున్నాయో తెలియదు. కేవలం ధరణి మీద వచ్చే అప్లికేషన్ మాత్రమే మూవ్ అవుతున్నాయి, మిగతా ఏ అప్లికేషన్ మూవ్ అవ్వదు. ఈ విషయాన్ని అడగదాన్ని ఆర్టీఐలో పెడతానికి వచ్చినోడు కానీ పెడతానికి అవకాశం లేని సిస్టమ్. అయితే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే శ్రవణ్ గారు, ఇప్పుడు ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఈ టాపిక్ చెప్దాం. ఒక్క నియోజకవర్గం ఏది అవసరం లేదు. కొడంగల్ నియోజకవర్గం నందిపాడు గ్రామంలో 1000 మంది సుమారు 1010 మంది ఉన్నారు అర్హత ఉన్నటువంటి లిస్టులో. కేవలం 175 మాత్రమే అయ్యింది. ఇది కాదా అవునా ఛాలెంజ్ చేద్దాం. వెళ్ళి అదే నందిపహాడ్ సాంకేతిక లోపాల వల్ల ఇంకా కొంతమంది ఆగిపోయారు. నేనేమంటలేను మీరు శిబిరాలు పెట్టండి. ఇప్పుడు మనమే చెప్తున్నాం ప్రతి నియోజకవర్గం అదే జాబితాలో గతం అయిపోయిందండి. ఉన్నదంటే ఉన్నది. పాయింట్ ఏంటంటే కాదు, వీళ్ళు సహాయం చేస్తానికి, వీళ్ళు సమస్య పరిష్కారం ఇస్తానికే. ఇప్పుడేంటి శ్రావణ మాసం కూడా అయిపోతుంది, రేపు 10 రోజులు అయితే భాద్రపద మాసం వస్తుంది, కార్తీక ఆర్ద్ర, ఈ వర్షాలన్నీ అయిపోయి రైతుకి ఎప్పుడు సాయం చేస్తారు? సచ్చిందాకుంటే పెళ్లి చేస్తారా? గత పాలకులు ఏదో చేశారని నిన్ను ఎన్నుకుంటే ఇప్పుడు అదే చెప్తున్నాను. అంతకుముందు గిల్లిన మొగడే నయమైన స్థితికి తీసుకొస్తున్నారు. ఆ పాలన రానియకండి. బ్రహ్మంలో నాకు అర్థం కాలేదు. అధికార ప్రతినిధులు పెట్టారా బీఆర్ఎస్ నుంచి చెప్పండి. మీరు ఒక పార్టీ చెప్పండి. ఎట్లా చెప్పండి. నేను చెప్తా ఉన్నాను సార్, మొత్తం చెప్పండి. చెప్తా. అసలు నేను అన్ని పార్టీ కాంగ్రెస్ పార్టీ పెడతంటే ఆయన అభిప్రాయం చెప్పండి. మీరు దానికి నేను లింక్ పంపిస్తా. ఇప్పుడు సార్ బీఆర్ఎస్ పార్టీ అన్నాడు కదా, నన్ను తెలుగుదేశం పార్టీ నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ అన్న ఉండండి సార్, తెలుగుదేశం పార్టీ అని చెప్పి అన్న అవే కామెంట్స్, వీడియో లింక్స్ మీకు పంపిస్తా. నన్ను కాంగ్రెస్ అన్న పార్టీ వాళ్ళ లింక్స్ నేను పంపిస్తాను, బీజేపీ పార్టీ అయినదన్న లింకులు పంపిస్తాను. చూడండి, నేను మాట్లాడిన ప్రతివైపు మీతో మాట్లాడుకుంటే అవతల పార్టీ వాళ్ళు అనుకోవడం అనేది మీ భ్రమ, మీ భావదారిద్ర్యం. నేను దానికి నేను కామెంట్ చేయను. చెప్తున్నా గతంలో ఇల్లు కట్టలేదు, మేము చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పాలనలో కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు. 10 ఏళ్లలో ఎంత చేశారో ఇప్పుడు కూడా చెప్పండి. కాగితాల మీద చెప్పండి. మేము చెప్తాం కాగితాల మీద ఇస్తాండి. ఎంతమంది లబ్ధిదారులు ఇప్పుడు చెప్తాను. చేయలేదు అని అంటే టాపిక్ ఏంటి? కేసీఆర్ పథకాల వైఫల్యం గతంలో చెప్పండి. విశేషం ఏం చెప్పాలి? గతంలో కన్నా ఇప్పుడు జరిగింది. లక్ష రూపాయలు